శ్రీ సాయి సచ్చరిత్ర 26వ అధ్యాయం. ఈ లోకం అంతా భగవంతుని మాయ సృష్టి. మనకు కనిపించే వస్తువులు నిజంగా ఉండవు. నిజమైనది ఒక్కటే, అదే భగవంతుడు. మనం తాడుని చీకట్లో పాముగా చూసినట్టే ఈ ప్రపంచంలోని వస్తువులు నిజంలాగా కనిపిస్తాయి, కాని వాస్తవానికి అవి కాదని సద్గురు మనకు చూపిస్తాడు. సద్గురు కృపతోనే మనం నిజస్వరూపాన్ని, సత్యాన్ని తెలుసుకోగలము. అందుకే ఆయన దృష్టి మనకు కావాలి. హేమాడ్ పంత్ ఒక కొత్త పూజా విధానం చెబుతున్నారు. బాబా పాదాలను స్నానం చేయడానికి వాస్తవ నీరు కాకుండా భావజలాన్ని వాడాలి. అల్లరి కాకుండా నిజమైన ప్రేమను, చందనంలా భక్తిని, ఆరాధనలోని సత్యాన్ని పుష్పాలుగా సమర్పించాలి. మనస్సును ఫలంలా సమర్పించాలి. సద్గురువును మన అంతరంగంలో పుష్పమాలతో అలంకరించాలి. ఈ పూజ అనుభవంలో మనం ఆనందాన్ని పొందుతాము. చివరగా ప్రార్థన. ప్రపంచంలోని తాత్కాలిక వస్తువులపై మాకు ఆసక్తి లేకుండా చేసి నీలోనే మనస్సును నిలుపుము. మా దేహం, మనస్సు, ప్రాణం నీకే సమర్పించాము. భక్త పంతు కథ. ఒకసారి పంతు అనే భక్తుడు షిరిడీకి వచ్చాడు. నిజానికి అతనికి రావాలనిపించలేదు, కాని పరిస్థితుల వల్ల బంధువులతో కలిసి రావాల్సి వచ్చింది. మసీదులో బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు అతనికి అకస్మాత్తుగా మూర్ఛ వచ్చింది. అందరూ భయపడ్డారు. బాబా కటాక్షం వల్ల అతనికి చైతన్యం వచ్చింది. బాబా అతనికి చెప్పారు, నువ్వు ఇంకో గురువు శిష్యుడివి, కాని ఎప్పుడూ ఒక గురువునే పట్టుకోవాలి. ఎలాంటి కష్టాలైనా వచ్చినా గురువును విడవకూడదు. ఎప్పుడూ ఆయన ధ్యానంలో ఉండాలి. దీని ద్వారా పంతుకు తన జీవితానికి శాశ్వతమైన పాఠం లభించింది. హరిశ్చంద్ర పితలే కథ. బాంబేలో హరిశ్చంద్ర పితలే అనే వ్యక్తి ఉండేవాడు. అతని కొడుకు తీవ్రమైన మూర్ఛ వ్యాధితో బాధపడేవాడు. ఎన్ని మందులు వేసినా ఫలితం లేక చివరికి యోగుల పాదాలు పట్టుకోవడమే ఒక మార్గమని అనుకున్నాడు. బాబా మహిమ గురించి విని షిరిడీకి వచ్చాడు. మసీదులో బాబా ముందు తన కొడుకును ఉంచాడు. వెంటనే మూర్ఛ తీవ్రంగా వచ్చి బాలుడు చనిపోయినట్టే అయ్యాడు. తల్లి కన్నీరు పెట్టుకుంది. కాని బాబా ధైర్యం ఇచ్చి, ఓపిక వహించు, అర్ధగంటలో చైతన్యం వస్తుంది అన్నారు. నిజంగానే అలా జరిగింది. కుటుంబమంతా ఆనందపడ్డారు. భయాలు తొలగిపోయాయి. పితలే బాబా పాదాల దగ్గర కూర్చొని కృతజ్ఞతలు తెలిపాడు. బాబా అతనికి 3 రూపాయలు ఇచ్చి వాటిని పూజామందిరంలో ఉంచమని సూచించాడు. అతనికి అర్థం కాలేదు, కాని ఇంటికి వెళ్లి తల్లిని అడిగాడు. ఆమె చెప్పింది, నీ తండ్రి కూడా ఒకసారి అకల్కోట్ మహారాజు వద్దకు వెళ్లాడు. ఆయన నీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చారు, పూజకు ఉపయోగించమని చెప్పారు. ఇప్పుడు బాబా 3 రూపాయలు ఇచ్చారు అంటే అది నీకు సంకేతం. దీని ద్వారా బాబా, అకల్కోట్ మహారాజు, ఒక మహాయోగి అనుసంధానం చూపించారు. పితలేలో విశ్వాసం పెరిగింది. గోపాల్ నారాయణ అంబాడేకర్ కథ. పూణెకు చెందిన గోపాల్ నారాయణ అంబాడేకర్ అనే భక్తుడు బాబాను దర్శించేవాడు. ప్రభుత్వ ఉద్యోగంలో కష్టాలు పడ్డాడు. పదవులు రావడం లేదు. 7 సంవత్సరాలు కష్టాల్లో గడిపాడు. పరిస్థితులు చాలా దిగజారడంతో షిరిడీకి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి తనను చావాలని అనుకున్నాడు. కాని అదే సమయంలో సగుణ్ మేరు నాయక్ అనే భక్తుడు అతనికి అకల్కోట్ మహారాజు చరిత్ర పుస్తకం ఇచ్చాడు. అతను చదవగా ఒక కథ వచ్చింది. ఒక భక్తుడు రోగంతో బాధపడి బావిలో దూకాడు. మహారాజు వచ్చి బయటకు లాగి, నీ పాపఫలాలు తీరకముందు చావడం వల్ల ముక్తి రాదు. వాటిని అనుభవించాక మాత్రమే శాశ్వత శాంతి వస్తుంది అన్నారు. దీన్ని చదివి అంబాడేకర్ చలించిపోయాడు. బాబా దయతో అతనికి కొత్త ఆశ కలిగింది. తరువాత జ్యోతిష్యం నేర్చుకుని మంచి జీవితం గడిపాడు. సంపద, సంతోషం పొందాడు. మొత్తం అధ్యాయం సారాంశం. ఈ 26వ అధ్యాయం మనకు 3 ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. సద్గురువు పట్ల అచంచలమైన విశ్వాసం అవసరం. బాబా దయతోనే జీవన సమస్యలు తొలగుతాయి. ఆత్మహత్య లేదా నిరాశ పరిష్కారం కాదు. పాపపుణ్యాలు అనుభవించాకే విముక్తి లభిస్తుంది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.